రైటింగ్ డీటెయిల్స్ లోకి వెళితే నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను సీఎం చంద్రబాబు ఓపెన్ చేశారు. గేట్ల ఓపెన్ సందర్భంగా శ్రీశైలం డ్యాం దగ్గర కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తు నీటిని దిగువకు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంకా జూరాల గేట్లు తెరవడంతో క్రమంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే చూసేందుకు పర్యాటకులు శ్రీశైలం డ్యాం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామి की जय, श्री भ्रमरांबा माता की जय, श्री अन्नपूर्णा माता की తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలోనే నెంబర్ 1 గా తెలుగు జాతి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద వరమని అభివర్ణించారు. గోదావరిలో 2000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని అన్నారు. బనకచెల్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. రాయలసీమను రతనాల సీమ చేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీ సుభిక్షం కావాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. జులై మాసం తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నీటితో నిండిపోవడం శుభపరిణామమని కూడా తెలిపారు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మహిళలు ప్రయాణించొచ్చో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చారు. తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం. అందుకే ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పూర్తిగా నష్టం చేశారు. నేను 4వ ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. సముద్రం లేకపోయే నీళ్లు తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితం అయ్యేది. ఈ రోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గోదావరిలో ఈ రోజు నీళ్లు 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి, అవసరమైతే 100-200 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు ఇష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెంబర్ 1 రోడ్లు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు వ్యవస్థ ఇక్కడ ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వస్తాయి. నేషనల్ హైవేస్ బాగా ఉంటాయి, స్టేట్ హైవేస్ కూడా బాగా వేస్తాం. నేను ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ కూడా నేను ఏ మాట అయితే చెప్పానో, సూపర్ 6 అని చెప్పానో అవన్నీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పి వచ్చిన ఆదాయం సంక్షేమం అభివృద్ధి 2 కూడా 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోతామని ఆ రోజు చెప్పాను. కేంద్రం ఇచ్చే దాంతో సమానంగా ఎప్పటికప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్, ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. తన పర్యటనలో భాగంగా కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రానికి సరిపడే యూరియాను కేటాయించాలని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అరాకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, అందువల్ల యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చర్చకు సిద్దమంటూ ఇటీవల రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్ ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. ఇక బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్ కు మరోసారి చెబుతున్నట్లు వివరించారు కేటీఆర్. డే టు టైం రేవంత్ రెడ్డి చెబితే తాము తప్పకుండా వస్తామని అన్నారు. అసెంబ్లీలో చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మైకులు కట్ చేయకుండా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధమని కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా, వస్తాడేమో అనుకోని బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కానీ వాళ్ళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి, మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి, ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్ మీద రాసి, మోసం చేసి, గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్లి తెల్లారి లేస్తే రంకెలు. 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి, మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకు ముందు కొట్టిండు డైలాగ్ 2015లో జిహెచ్ఎంసీలో గనక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు. రైతుల మీద, యువత మీద ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చినా, నువ్వేమో పత్తలేవు. చూసినందుకు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకొచ్చే దమ్ము లేదు, కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో, క్షమాపణ చెప్పు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, పనికిమాలిన సవాళ్లు మరొకసారి విసురొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాళ్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘాటుగానే స్పందించారు. తాము చేసిన సవాలుకు సిద్ధమేనని అన్నారు. కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు వచ్చి చర్చకు సిద్ధం కావాలని అన్నారు. ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రావాలని, తాము కూడా లెక్కలతో సహా వస్తామని శాసనసభలోనే తేల్చుకుందామని అన్నారు. ఒక పెద్ద మనిషి హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి సవాళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం సవాల్ను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. కేసీఆర్ ను రమ్మంటే ఆయన్ను రానివ్వకుండా ప్రెస్ క్లబ్ ఎవరో వచ్చి సవాళ్లు చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైబడి ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలతా ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక పిలిపించారు. మీరు లెక్కలు తీసుకొని రండి, నేను లెక్కలు తీసుకొని వస్తాం, మనం చర్చిద్దాం, ప్రజలకు తెలియజెప్తాం, ఎవరిది కరెక్టో ఎవరిది అబద్ధమో శాసనసభలోనే తేల్చుకుందాం రండి అని అంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరింది. నేను వస్తాను అని ఆ ప్రెస్ క్లబ్ కు వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్ కు వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్ లోకి వచ్చి సవాల్ విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్ కాంగ్రెస్ వస్తే రైతులు అన్యాయం చేసిందని మాట్లాడుతా ఉన్నాడు. ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేవలం 9 రోజుల్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని కబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భూ కబ్జాదారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో గత కొద్ది రోజులుగా ఆక్రమణదారులకి దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతుంది. ఆక్రమణదారులు స్వామివారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయగా వాటి నిర్మాణాలు జరగకుండా దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకుంది. భద్రాచలం ఈవోపై దాడి ఘటనపై మంత్రి కొండ సురేఖ స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడైనా రూల్స్ విరుద్ధంగా ఎండోన్మెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఈ విషయంలో గతంలోనూ తాము స్పష్టం చేశామని కూడా గుర్తు చేశారు. భద్రాచలం రామాలయ భూములు ఏపీలోని పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతూ ఉండగా అడ్డుకున్న ఈవో రమాదేవిపై దాడి చేయడం సహేతుకం కాదని అన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కారం చేయాలని రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ ఏఓపీలకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. కుటుంబ పోషణ భారమే సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమని కూడా హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోనని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న మోసానికి నిరసనగా ఈ నెల 17వ తేదీన రైలు రోకో నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు. బిల్లును ఆమోదించకపోతే 2.5 కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు బీజేపీకి గుణపాఠం చెబుతారని అన్నారు. రైలు రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైలు రోకోను నిర్వహిస్తామని అన్నారు. బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకం ఉందని కూడా మండిపడ్డారు. రైలు రోకోకు మద్దతు, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని కూడా తెలిపారు. అనేక బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరకు వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళా దాన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. వారి ఒపీనియన్ చెప్పిన తర్వాత దాన్ని తిప్పి రాష్ట్రాలకు పంపిస్తారు. కాబట్టి గౌరవనీయులు రాష్ట్రపతి గారిని కూడా ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అనేక మంది బీసీ మహిళలు, ఆడబిడ్డలు
వారి పదవులు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి, చదువుకునే అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత చరిత్రాత్మకమైనటువంటి బిల్లు పాస్ చేసేటటువంటి ఆస్కారం మీకుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా మీరు పాస్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము రైల్ రోకో చేస్తాం జూలై 17 నాడని చెప్పి బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఎల్లుండి కేబినెట్లో జీవో రాకపోయినా, మరి కేంద్రం నుంచి వెనక్కు బిల్లు రాకపోయినా ఖచ్చితంగా రైలు పయ్య తిరగనిచ్చేదే లేదు. ఇక్కడికి డెక్కన్ నుంచి ఢిల్లీకి రైల్ని రానిచ్చేదే లేదని చెప్పి మరొక మారు మీ అందరికీ కూడా చెప్పడానికే ఢిల్లీకి ఇంత దూరం 1700 కిలోమీటర్లు దాటుకొని ఇక్కడికి వచ్చినామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పేదరికం లేని సమాజం, సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. P4 పై కృష్ణా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దారిద్ర్యపు రేఖ దిగువ ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తామని అన్నారు. దాతల సహకారంతో ఈ కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు. దాతలు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారికి మార్గదర్శకాలుగా నిలవాలని మంత్రి కోరారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 ప్రోగ్రామ్ ని అమలు చేసుకునే దాంట్లో భాగంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ ఎవరైతే సచివాలయాల్లో ఉన్నటువంటి ముఖ్యుల్ని, అలాగే డివిజన్స్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని ఒక సమన్వయంతో ముందుకెళ్లే దానికోసం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఈ P4 వల్ల జరిగే ప్రయోజనాల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే దిగువ రేఖలు ఉంటారో ఆ కుటుంబాలని మనం ఐడెంటిఫై చేసుకోవడం, వారికి కొంతమంది దాని బంగారు కుటుంబాలను నామకరణం చేశాం. అలాగే ఎవరైతే దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ ఇస్తారో వారిని మార్గదర్శకుల కింద వాళ్ళకి మోటివేటర్ గా, మెంటర్ గా, సపోర్టర్ గా ఉండే విధంగా ఈ మార్గదర్శకులు ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ పేదరికం అనేది సమాజ నిర్మాణంలో మనం మార్గదర్శకులు భాగస్వామ్యం చేయాలో, ఐడెంటిఫికేషన్ చేయాలో అది తెలియజేయడం జరిగింది. దాదాపు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 9778 మందిని ఐడెంటిఫై చేశారు బంగారు కుటుంబాన్ని. రూరల్ ఏరియాలో 2607 మందిని, అర్బన్ ఏరియాలో 7174 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం కలిపి 9778 మందికి ఒకరిని గాని, ఇద్దరిని గాని, ముగ్గురిని గాని, దానికి లిమిట్ లేదు. ఎంతమందినైనా మనం దత్తత తీసుకుని హ్యాండ్ హోల్డ్ ఇచ్చి వాళ్ళకి పిల్లల చదువుకునే దాంట్లో వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించడం. దీనికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఏదైతే మనం ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం. మా ఇంటిపై దాడి హేయమైన చర్య అన్నారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తాను తన కుమారుడు బయటకు వెళ్లాక దాడి చేశారని అన్నారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారని, దాడి సమయంలో ఇంట్లో వారి అమ్మ కూడా ఉన్నారని కూడా తెలిపారు. తన అమ్మను కూడా బెదిరించారు అన్న ప్రసన్నకుమార్, ఇంట్లో తాను ఉంటే చంపేసేవాడని అన్నారు. నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదని అన్నారు. ఇక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నామంటున్నా మాజీ మంత్రి ప్రసన్నకుమార్ అన్నారు. మీద మేము ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ఎలక్షన్స్ అప్పుడు చేశాం, తర్వాత వాళ్ళు గెలిచారు, మనకెందుకులని వదిలేశాం. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఆమె చేసినట్లుగా మేము ప్రారంభిస్తాము, మేము పూర్తి చేస్తామని చెప్పుకుంటుంటే మా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇవి నువ్వు చేసినవి కాదమ్మా, మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మావన్నీ మీరు చెప్పుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు కదా అని మాట్లాడారు. ఈ విధంగా చేశారు. నేను నా కొడుకు ప్రోగ్రామ్ నుంచి వచ్చి బయట వెళ్ళాము. ఒక ఆయన మా బంధువులు ఆయన ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాము. ఈ లోపల 9 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, ఇంటి మీద కూర్చున్నారు, మొత్తం పగలు కొడతా ఉన్నారు అని. అంటే నేను టౌన్ డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇట్లా జరుగుతుందంట, మీరు వెళ్ళండి అంటే ఆమె ఫోర్స్ తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఏదేమైనా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఏదైనా ఉంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటాం తప్ప ఈ విధమైనటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు నెల్లూరు జిల్లాలో. డబ్బు ఉందనే అహంభావం, పొగురు, దాంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళెవరు ఎలక్షన్స్కు ముందు వరకు కూడా మా పార్టీయే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సరే ఏమొచ్చిందో ఏమో, ఎక్కడ వాళ్ళు అనుకున్నారో పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఈ 1 year అన్నా మేము ఏమీ మాట్లాడలేదు ఆమె గురించి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని అన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. దాడుల సంస్కృతి తమది కాదని అన్నారు. ప్రసన్న కుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండవచ్చునని ప్రశాంతిరెడ్డి చెప్పుకొచ్చారు. నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వాళ్ళ ఇంట్లో మహిళలకు చూపించాలని అన్నారు.
ఇందులో సంస్కారం లేని సంస్కారహీనులు మాట్లాడిన వ్యాఖ్యలకి నేను పెద్ద దాని గురించి నా దగ్గర సమాధానం కూడా లేదు. అతను ఎందుకు అలా మాట్లాడాడో కూడా నాకు తెలియదు. నేను రాజకీయంగా విమర్శించినప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా మాట్లాడిన ఈ ప్రసన్న రాజకీయంగా విమర్శించాలి. అతను విమర్శించడానికి రాజకీయంగా ఏం లేదు. అందుకని లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ నీచమైన, అసలు మనం దాని గురించి ఇన్నిసార్లు మనం అనుకోవడం కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ప్రజలకి, నాతో ఉన్న మహిళలకి, రాష్ట్ర ప్రజలకి ఎటువంటి నీచమైన రాజకీయం వీళ్ళు చేస్తున్నారో తెలవాలి కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. లేకపోతే నాకు దీని గురించి మాట్లాడాల్సిన ఇది కూడా లేదు. ఇది తప్పు. ఆమెను ఎందుకు మాట్లాడారు? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మహిళల్ని విమర్శించడమే సరిపోతుంది. గతంలో నా కుటుంబంలో ఇట్లే చేశారు, ఎంతో మంది మహిళల పట్ల ఇట్లే ప్రవర్తించారు, ఈ రోజు ఆమె పట్ల ప్రవర్తించారు. ఆమె సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చింది, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. ఇలాంటివి ఎంకరేజ్ చేయబాకండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది పార్టీ వైపు నుంచి. వైసీపీ అధినేత జగన్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీజన్ అయిపోయిన తర్వాత కూడా పరామర్శలు ఎందుకు అని నారాయణ మండిపడ్డారు. వేలాది మందితో పరామర్శలు అవసరమా అని కూడా ప్రశ్నించారు. చావుకు పెళ్లికి ఒకే మంత్రమా అని మండిపడ్డారు. ఇక గుజ్జు పరిశ్రమ యజమానుడు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని అన్నారు. గుజ్జు పరిశ్రమలపై ఎస్మా ప్రయోగించాలని అన్నారు. ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కూడా అన్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలు మహిళల లోకానికి ఆగ్రహం తెప్పించాయని కూడా సిపిఐ నారాయణ అన్నారు. మహిళలను కించపరచడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చావుకు పెళ్లికి ఒకే మంత్రమేనా? దాని అమ్మకడపగల చావుకు ఒకే మంత్రం, పెళ్లికి ఒకే మంత్రమేనా? జగన్మోహన్ ఒకే మేళం ఉంది, అన్నిటికీ ఒకటే మేళం. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. రైతుల సమస్యలను రాజకీయం చేయబాకండి, శవాల్ని రాజకీయం చేయబాకండి, శవాలపైన పేలాలు ఎరుకొని తిరబాకండి, రాజకీయంగా ఫైట్ చేసుకోండి, మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. నల్లపురెడ్డి ప్రసాద్ కుమార్ ఇది పండిత పుత్ర సుంఠ అని వాళ్ళ నాన్న చాలా మంచివాడు, చాలా పెద్ద మనిషి. ఎట బిట్టాడు పో. ఆడవాళ్ళని అట్లా హీనంగా మాట్లాడడం ఏంటండి? మహిళల్ని వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఎందుకు? పర్సనల్ క్యారెక్టర్ మనకేం సంబంధం? వాళ్ళ రాజకీయాలు ఏం చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్ళకంటే కన్నీరు ఊరికపోదు. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, అవమానపరచడం అంటే అసలు భరతమాత ఇది అంగీకరిస్తుంది నేల అంటే మహిళల్ని అవమానపరిచిన వాళ్ళు నిజంగానే చట్టానికి శిక్షార్హులు. సరే వాళ్ళపై దాడి చేశారంటే మహిళలు కోపం దాడి చేసి ఉంటారు వేరు, కానీ అలాంటి పరిస్థితి కల్పించకూడదు. ఆయా పార్టీ, నా ఉద్దేశం ఆయా పార్టీ నాయకులు కంట్రోల్ చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సేవలు మరవలేవని అని కూడా అన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు అందించారని ఆది శ్రీనివాస్ అన్నారు. మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించి ప్రజా బాహుళ్యంలోకి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతృప్తితో ఉండాలని అనేక పేదవారికి ఉపయోగపడే పథకాలను తీసుకొని వస్తూ భావి ప్రధానిగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు పోయినటువంటి ఆ మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి ఉత్సవాలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరుపుతూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఈ ప్రాంతానికి ఉన్నటువంటి వారి అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకునేటువంటి కార్యక్రమం. రాజకీయ గురువుగా వారిని భావించి నేను వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా ప్రేమైన శిష్యుడు ఆది శ్రీనివాసాన్ని సంబోధించేటువంటి చనువుతో రాజకీయ పరంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు 2005-6 సంవత్సరంలో ఎత్తి పోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు శరణ్యమని చెప్పేటువంటి సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు వాళ్ళు కోరుకున్న క్రమంలో చందుర్తి మల్యాల ప్రాంతంలో ప్రజాపథం సమావేశంలో 1737 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రుద్రంగి కలిగోట సూరం ప్రాజెక్టు వరకు స్టేజ్ 2 ఫేజ్ 1 లో మంజూరు ఇచ్చినటువంటి మహానాయకుడు. అన్నాడే ఫాజు నగర్ రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నాం, చందుర్తి రిజర్వాయర్ నిర్మించుకున్నాం, జోగాపూర్ పంప్ హౌస్ దగ్గర రుద్రంగిలో నాగార్జున చెరువు, ఈ విధంగా అనేక కాలువలు ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్న సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు గాలి జనార్దన్ రెడ్డి. సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు గాలి జనార్దన్.
గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టారు జస్టిస్ కె లక్ష్మణ్. ఓఎంసీ కేసులో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి అతని కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు 58 కిలోల బంగారం, వజ్ర ఆభరణాలను స్వాధీనం చేసుకుంది సిబిఐ బృందం. అయితే సిబిఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని జప్తు చేయాలని సిబిఐ కోర్టు తీర్పును తీసుకొచ్చింది. ఈ తరుణంలోనే ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు గాలి జనార్దన్ రెడ్డి. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు సిబిఐ తరపు న్యాయవాది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు విధించిన శిక్షను నిలిపివేసింది హైకోర్టు. అంతేకాకుండా గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. 10 లక్షల షూరిటీ కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అలాగే ఇండియాను విడిచి వెళ్లకుండా పాస్పోర్టు సరెండర్ చేయాలని కూడా గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు ట్రేడింగ్ చివరికి గంటలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నడిచాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ముగియడం గమనార్హం. సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 25,522 వద్ద ముగిసింది. అమెరికా టారిఫ్ విధానాలపై నెలకొన్న అనిశ్చితి, భారత్తో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడంతో మదుపర్లు రోజంతా అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే చివరి అరగంటలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.71 వద్ద కొనసాగుతోంది.